ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు ఒక అతిపెద్ద కనువింపు కలగబోతుంది. మీరు ఎన్నో రోజులుగా పడుతున్న బాధలకు, రాత్రిపూట మీరు పెట్టుకుంటున్న కన్నీళ్ళకి, నలుగురిలో మీకు జరుగుతున్న అవమానాలకు కారణం మీ తలరాత కాదు. మీ చుట్టూ ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ఇంట్లోనే అన్నం తింటూ మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్న ఇద్దరు వ్యక్తులే మీ కష్టాలకు అసలు కారణమని మీకు తెలుసా? అవును, ఈరోజు ఈ రాశి వారికి ఒక అద్భుతమైన, అదే సమయంలో ఆశ్చర్యపరిచే మంచి వార్త కూడా చెప్పబోతున్నాము. ఎన్నో రోజులుగా మీ జీవితంలోని ఈ నిప్పులు పోస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, వారి గుర్తులు బయటపడ్డాయి. అందులో ఒకరు మీకు చాలా అంటే చాలా దగ్గర వ్యక్తి. ఈ విషయం తెలిసిన వెంటనే మీరు వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే రాబోయే 24 గంటల్లో కూడా ఎలాంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది. జ్యోతిష సంకేతాల ప్రకారం ఈరోజు అనగా రాబోయే 24 గంటలు గ్రహాల అనుకూలత వలన ఇలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరియు ఆ ఇద్దరు ఎవరు, వారు మీ జీవితంలోనే ఎలాంటి గొడవలు పెడుతున్నారు, వారిని ఎలా వదిలించుకోవాలి, అలాగే మీ జీవితంలోనే రాబోతున్న ఆ గొప్ప మార్పులు ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మరియు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే శని భగవానుడు మరియు హనుమంతుడు, లక్ష్మీమాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై శనిదేవ, జై హనుమాన్, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఇక అసలు విషయానికి వస్తే, ఈ రాశివారి పుట్టుకతోనే ఒక రకమైన వివేకాన్ని, ఎవరికి అన్యాయం చేయని ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పైకి గంభీరంగా కాస్త స్థిరంగా ఉన్నా కానీ వాళ్ళ మనసు మాత్రం వెన్నలాంటిది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే తమ దగ్గర ఉన్నదంతా కూడా తీసి ఇచ్చే గొప్ప గుణం గొప్ప ఈ రాశి వారిది. తనకున్నా లేకపోయినా పక్కవాడు బాగుండాలి అని చెప్పి కోరుకునే విశాల హృదయం మీది. మీకు ఎవరైనా నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకంటే కూడా మీ స్నేహితులకు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైతే ఇచ్చిన సహాయం, చిన్న సహాయం అడిగినా కాదనలేని మనస్తత్వం మీది. మీ మంచితనం ఎలాంటిదంటే, మీకు ద్రోహం చేసిన వారిని కూడా పెద్ద మనస్సుతో క్షమించి వదిలేస్తారు. ఈ గుణాలన్నీ దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాలు అని మీరు అనుకుంటూ ఉంటారు. నిజమే, మంచి మనసు కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ ప్రస్తుత సమాజంలోనే అదే మంచితనం మీకు శత్రువుగా మారుతుంది. మీరు చూపించే ఈ అపరిమితమైన మంచితనమే మీకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మిమ్మల్ని నిలువుగా మోసం చేస్తున్నారు. మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకొని పూజిస్తే వాళ్ళు మాత్రం మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఈ రాశి ఎప్పుడు కూడా ముఖం మీదనే నిజం చెప్పేస్తారు. వెన్నుపోటు పొడవడం వాళ్ళకి తెలియదు. ఆ నిజాయితీయే కొందరు మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. మీరు అందరినీ కూడా మీలాగే మంచి వాళ్ళని అనుకుంటారు, కానీ లోకం అలాగే లేదు అనేది చేదు నిజాన్ని మీరు గ్రహించవలసిన సమయం ఆసన్నమైంది. మీరు మీకు నమ్మిన వాళ్ళు వెంటపోటు పొడిచినప్పుడు మీ మనసు ఎంత ముక్కలవుతుందో నాకు తెలుసు. బయట వాళ్ళకి మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎంత ఏడుస్తారో, ఎంత నరకం అనుభవిస్తారో మీకు మాత్రమే తెలుసు. ఈ రాశి వారు తమ బాధను బయట పెట్టుకోవడం కూడా ఇష్టపడరు. నలుగురిలో ఉందాగా ఉండాలని అనుకుంటారు, కానీ ఆ ఉందాతనమే లోపల మిమ్మల్ని దహించి వేస్తుంది. గత 2-3 ఏళ్ళగా ఈ రాశి వారి జీవితంలోనే ఒకసారి గమనిస్తే ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన డబ్బు వచ్చినట్టే వస్తుంది, ఇట్టే మాయమైపోతుంది. ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఏదో ఒక ఆటంకం, ఎక్కడో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఈరోజు ఈ పని అయిపోతుంది అనుకునే లోపే
చివరి నిమిషంలో అది చేజారిపోతుంది. ఇంట్లో ప్రశాంతత అస్సలు ఉండదు. భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాదనలు జరిగి మనశ్శాంతి కరువవుతుంది. పిల్లల చదువు విషయంలో కూడా, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక తెలియని భయం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం కూడా తరచుగా సహకరించకపోవడం, ఏదో ఒక అనారోగ్యం బాధిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని మీరు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఆలోచించారా? మీరు ఎవరికైనా సరే అన్యాయం చేశారా? లేదా లేదా ఎవరి డబ్బునైనా సరే మోసం చేసి లాక్కున్నారా? అసలు లేదు. మీరు అందరికీ మంచి చేస్తున్నారు, దేవుడిని నమ్ముకుంటున్నారు, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నారు, గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ అందులో బాగుండాలి, అందరు బాగుండాలి అని చెప్పి కోరుకునే మనసు మీది. అయినా సరే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడే మీరు ఒక పెద్ద విషయాన్ని, అతి ముఖ్యమైన వాస్తవాన్ని గ్రహించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున నక్షత్రాల మార్పు ప్రభావం కొంత ఉన్నప్పటికీ కూడా మీ కష్టాలకు ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే. అవును, మీరు వింటున్నది అక్షరాల వాస్తవం అండి. మీకే ముందు ముందు అర్థమవుతుంది. వాళ్ళ కన్ను మీ మీద పడింది. వాళ్ళ ఏడుపు, వాళ్ళ కుళ్ళు, వాళ్ళ కుతంత్రాలు మీ జీవితాన్ని ఇక తలకిందులు చేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని వాళ్ళు నెగటివ్ ఎనర్జీతో నాశనం చేస్తున్నారు. వాళ్ళు మీ జీవితాల్లోకి ఒక విషపు పురుగులాగా ప్రవేశించి మీ సుఖశాంతులను హరిస్తున్నారు. మరియు ఆ ఇద్దరి వ్యక్తుల మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరివాడు. బహుశా మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితులు ఉండవచ్చు, ఎంతో దగ్గర వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి బయటికి చాలా అమాయకంగా కనిపిస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత అబద్ధాలు ఆడైనా సరే మిమ్మల్ని బుట్టలో వేసుకుంటాడు. మాట ఎంత తీయగా ఉంటాయంటే సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పిన మీరు నమ్మరు కాదు, వాళ్ళు నటిస్తారు. మీ అంత మంచి వాళ్ళు లేరు, మీరు చాలా గొప్పవాడివి, నీ మనసుకు బంగారం, నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పి మొక్క మీన్నే పొగుడుతారు. ఈ రాశి వారికి ఇతరులను నమ్మే గుణం ఎక్కువగా కాబట్టి ఎవరైనా కాస్తగా ప్రేమగా మాట్లాడితే పొంగిపోతారు. కాబట్టి మీరు కూడా ఆ మాటకు పడిపోయి మీ ఇంట్లో ఉన్న గుట్టంతా బయటకి చెప్పేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ చోట్ల మీకు అప్పులు ఉన్నాయి, మీ భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు ఏమిటి, మీ ఇంట్లోని సమస్యలు ఏమిటి, ఇలా అన్నీ కూడా అట్లా పూసగుచ్చినట్టు చెప్పేస్తారు. ఆమె లేదా అతను మీ కష్టాన్ని వింటున్నప్పుడు చాలా బాధపడిపోతున్నట్టుగా ముఖం పెడతారు. అవసరమైతే 2 కన్నీటి బొట్లు కూడా రాలిస్తారు. కానీ వారి అసలు స్వరూపం ఏమిటి అంటే మీ దగ్గర విషయాలు తెలుసుకొని అవి తీసుకుని వెళ్ళి బయట వాళ్ళకి నవ్వులాటగా చెప్తూ ఉంటారు. మీ మాటలోని తప్పును వెతికి మీకే ఎసరు పెడతారు. మీ కుటుంబం పరువు బజారున పడేలాగా చేస్తారు. మీరు ఒక మెట్టు పైకి ఎక్కితే మిమ్మల్ని 2 మెట్లు కిందకి లాగాలని చెప్పి వాళ్ళు నిరంతరం ఆరాటపడుతున్నారు. మీ ఎదుగుదల చూసి వారు కంట్లో నిప్పులు పోసుకుంటున్నట్టుగా ఉంటుంది. మీరు ఒక మంచి బట్ట కట్టుకొని ఉన్నా సరే, ఒక మంచి వస్తువు ఉన్నా సరే, ఒక పగటిపూట సంతోషంగా ముస్తాబైనా సరే, లేదా మీరు నవ్వుతూ సంతోషంగా ఉన్నవా అసలు వాళ్ళు తట్టుకోలేరు. పైకి మాత్రం నవ్వుతూ పలకరిస్తారు కానీ లోపల మాత్రం కుళ్ళు పోతూ ఉంటారు. అసూయ, ఏడుపు మీ ఇంటికి దరిద్రంలాగా పట్టుకున్నాయి. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది. మీరు ఈ విషయాలను సూక్ష్మంగా గమనించండి. వారు మీతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీకు అకారణంగా కోపం రావడం, మీ ఇంట్లో వాళ్ళతోనే మీరు చిరాకు పడడం, పిల్లల మీద అరవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముమ్మాటికి ఆ వ్యక్తి మీ పైన చూపుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ప్రభావమే. వారు వెళుతూ మీ ఇంట్లోని మంచి వైబ్రేషన్ లాక్కొని తనలో ఉన్న నెగిటివ్ని మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఎలాంటి వాళ్ళను మిమ్మల్ని వెంటనే గుర్తించాలి. మీ మనసు చెప్పే మాట వినాలి.
ఎవరో ఒకరు మీ మీద ఇప్పటికే ఒక సన్నటి అనుమానం రావచ్చు. అనుమానమే నిజం కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. మరియు రెండవ వ్యక్తి అలవాటు ఏమిటంటే, ఇంకా రెండవ వ్యక్తి విషయానికి వస్తే, ఈ వ్యక్తి మీ బంధువు కాదు, మీ కుటుంబ సభ్యులు అంతకంటే కూడా కాదు. కానీ ఈరోజు వారి జీవితంలోని ఈ వ్యక్తి చాలా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు కావచ్చు, మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు, లేదా మీ వ్యాపారంలోనే మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. వీరిది ఇంకో రకమైన సరే మనస్తత్వం. మీరు ఎప్పుడు తన బాధని చెప్పుకొని మీ దగ్గర జారి పొంగి పనులన్నీ చక్క పెట్టుకోమని చూస్తారు. నాకు ఎవరు లేరు, నా కష్టాలు దేవుడికే తెలియాలి, నేను చాలా అనాథను, నా జీవితం ఎప్పుడు కూడా ఇలా కష్టాల పాలే అవుతూ ఉంటుంది. రోజు ఏదో ఒక కథ చెప్తూ కన్నీళ్ళు పెట్టుకొని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ మాటల్ని వింటే నిజంగానే వారే ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతులని చెప్పి మీకు అనిపిస్తుంది. ఈ రాశి వారి జాలి గుణం గురించి మనకు తెలిసిందే కదా. పగవాడు కష్టాల్లో ఉన్న సరే కరిగిపోయే మనసు మీది. వెంటనే మీరు కరిగిపోయే వారికి మీ చేతనైనంత సహాయం చేస్తారు. డబ్బులు అడిగితే మీ అవసరాలు పక్కన పెట్టేసి మరీ ఇస్తారు, లేదా ఇంకేదైనా సరే రూపంలో మీ వంతు సహాయం చేస్తారు. వారికి ఒక పని ఉంటే ఆ పని పూర్తి చేయడానికి మీరు మీ పలుకుబడిని వాడతారు. కానీ వారు ఆ సహాయం తీసుకొని మరీ కృతజ్ఞతగా ఉంటారా అంటే అసలు ఉండరు. పైగా మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ముక్కు తిప్పల్లో పెడతారు. మీరు డబ్బులు తిరిగి అడిగితే ఎదురు మీకే నిందలు వేస్తారు. ఇంత డబ్బు ఉంచుకొని నాలాంటి పేదవారి దగ్గర వసూలు చేస్తావా అని చెప్పి, నీకు దయాదాక్షిణ్యాలు లేవా అంటూ మిమ్మల్ని ఒక విలని చేస్తారు. ఈ వ్యక్తి మీ డబ్బును వాడుకోవడం లేదా కాకుండా మీ పలుకుబడిని వాడుకొని తన పనులని చక్కబెట్టుకుంటారు. మీ పేరు చెప్పుకొని ఇతరుల దగ్గర అప్పు చేస్తారు. తీరా అప్పు తీర్చకపోయినా ఆ నింద మీ మీదకి వస్తుంది. నలుగురిలోనే అవమానపడేది మీరే. మీ గురించి చెడుగా ప్రచారం చేయడం వీరు కూడా తక్కువేమి కాదు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఏంటి, మనస్సు మంచిది కాదు, అంతా నటన అంటూ మీ క్యారెక్టర్ని చెడు చేస్తారు. మీరు వారు ఎంత మేలు చేసినా సరే ఒక చిన్న తప్పు జరిగితే చాలు, లేదా వారు అడిగిన సహాయం మీరు ఒక్కసారి చేయలేకపోతే చాలు, దాన్ని కొండంత చేసి చూపిస్తారు. మీరు చేసిన 100 మంచి పనులు మర్చిపోయి మీరు చేయలేని ఒక పని పట్టుకొని మిమ్మల్ని రాచినంపాన పెడతారు. వీరి వల్ల మీరు మానసికంగా చాలా కుంగిపోతారు. అసలు ఎందుకు ఇలా వాళ్ళకి సహాయం చేసినా అన్నీ మీలోనే మీరే కుమిలిపోతారు. రాత్రిలో నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి మానసిక ఒత్తిడి వలన అసలు ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. మీలో ఆందోళన పెరిగిపోయి నిత్యం ఒక రకమైన అభద్రత భావం బతుకుతారు. మీ మంచి పనులకే మీకు శిక్ష పడుతుంది అనే భావన మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. ఇదంతా కూడా విన్న తర్వాత మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పిన ఆ ఆశ్చర్యకరమైన మంచి వార్త ఇన్నాళ్ళు మీకు పడ్డ కష్టాలకు కారణం చెల్లింది. జ్యోతిష్యం పండితుడు చెప్తున్న దాని ప్రకారం ఈ రాశి వారి దురస్తి అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ రాబోయే 24 గంటల నుంచి మీ అదృష్టం పూర్తిగా తెరవబడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ గడియలు రానే వచ్చాయి. మీ శత్రువుల అసలు రూపం బయటపడుతుంది. ఎవరైతే మీ వెనక గోతులు తవ్వారో వాళ్ళే ఆ గోతులకు పడే సమయం ఆసన్నమైంది. ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. ఇప్పుడు ఆ 2 వ్యక్తులకు వాళ్ళ కర్మ ఫలం అనుభవించే సమయం వచ్చింది. వాళ్ళ ఆటనిక సాగవు. మీపై ఉన్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా మెల్లమెల్లగా కూడా పట్టపంచలైపోతాయి. మీరు ఏ పని పట్టుకున్నా సరే అందులో విజయం వస్తుంది. ధనయోగం అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఎక్కడ ఆగిపోయినటువంటి మీ డబ్బులు, మీరు ఆశలు వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు మళ్ళీ మీ చేతికి వస్తాయి. మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఆ నెగిటివ్ వ్యక్తులను మీ జీవితంలో నుంచి పక్కకు పెట్టడమే. ఒకప్పుడు మీకు ఎదురు దెబ్బలు తగిలినాయి, ఇప్పుడు రాబోయే కాలం మీదే.
ఇప్పుడు ఈ రాశివారు పడిలేస్తే వాళ్ళ వేగాన్ని ఎవరు ఆపలేరు. మీరు వ్యాపారంలోనే ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. మీ మీద పడ్డ అపవాదాలన్నీ కూడా తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలిసిపోతుంది. మీ ఇంట్లో మళ్ళీ ఆ పాత సంతోషాలన్నీ, నవ్వులన్నీ తిరిగి రాబోతున్నాయి. ఇది నిజంగా మీకు ఒక గొప్ప శుభవార్త. కావున ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత మీలో ఒక కొత్త ఉత్తేజం రావాలి. ఇప్పుడు మీ అందరి మనసులోనే మొదలవుతున్న ఆ వ్యర్థ ప్రశ్న, ఆ ఇద్దరి వ్యక్తుల పేర్లు ఏమిటి? వాళ్ళను ఎలా గుర్తించాలి? నేను ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజున జ్యోతిష సంకేతాలం ప్రకారం ముఖ్యంగా SMRK ఏళ్ళని అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఉన్న పేర్లు విషయాల్లోనే మీరు కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం మంచిది. దీని అర్థం ఆ అక్షరాలతో పేర్లున్న వారితో చెడ్డవారని నేను ఖచ్చితంగా కూడా చెప్పడం లేదు. అందరూ అలాంటి వారేనని చెప్పి కాదు. మీ జీవితంలో ఇప్పటికే మీకు ఎవరి మీదైతే అనుమానం ఉంటే ఆ వ్యక్తి పేరు ఈ అక్షరాలతోనే ఒక దానితో మొదలైతే మాత్రం ఈరోజు ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. బహుశా నేను ఇందాక చెప్పినట్టుగా లక్షణాలు, ఆ రెండు ముఖాల స్వభావం, ఆ కుళ్ళు బుద్ధి ఆ వ్యక్తికి సరిపోతున్నాయేమో గమనించండి. మీ అంతరాత్మ ఇప్పటికే ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. ఆ పేర్లో ఉన్నటువంటి వారు మీ జీవితంలోని ఏ స్థాయిలో జోక్యం చేసుకుంటున్నారు అంచనా వేయండి. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారు మీ ఇంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమోనని ఒక కన్నేసి ఉంచండి. జ్యోతిష శాస్త్రం ఒక అనుకోని హెచ్చరిక మాత్రమే చేస్తుంది. దాన్ని అర్థం చేసుకొని వారి జీవితాన్ని కాపాడుకోవలసిందే మనమే. కాబట్టి ఆ వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. వాళ్ళ ప్రతి కదలిక గమనించండి. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఉన్న భావాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీకు ఆ అబద్ధం చెప్తున్నారని చెప్తే వెంటనే అక్కడి నుంచి తప్పుకోండి. ఈ అక్షరాలు కేవలం ఒక సూచన మాత్రమే, కానీ మీ అనుభవం మీకసలు నిజాన్ని చూపిస్తుంది. మీరు కొద్దిగా దృష్టి పెడితే మీ ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడే పసిగట్టేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులను గుర్తించిన తర్వాత మీరు ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళి గొడవ పడాలా, లేదా పంచాయతీలు పెట్టాలా? అసలు వద్దు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉందాగా ఉండాలి. బురద రాయిలో వేస్తే ఆ బురద మన మీదే పడుతుంది అన్న సామెత మీకు తెలిసే కదా. వాళ్ళతో వాదన పెట్టుకోవడం వలన మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వాళ్ళు ఆ గొడవను కూడా అనుకూలంగా మార్చేసుకొని నలుగురిలోనే మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. మీరు చేయాల్సింది ఒకటే, మీ జీవితం మీద, మీ కుటుంబం మీద మీరు దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఒకసారి సానుకూల వాతావరణాన్ని నిలబించుకోండి. ఎవరికి మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలు చెప్పకండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోండి. వాళ్లకు దూరంగా ఉండండి. అనగా శత్రుత్వం వహించమని కాదు, మాటలు కలపకండి. అవసరమైతే తప్ప పలకరించకండి. వాళ్ళు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పండి. ఇంటికి వస్తే ఇంట్లో లేమని చెప్పండి. నెమ్మదిగా వాళ్ళే మీ జీవితం నుండి తప్పుకుంటారు. ఈ రాశి వారికి మీకు మీ ఈరోజు వారి జీవితంలోనే కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక మార్పుల గురించి తెలుసుకుందాం. మరి ఈ రోజున సాయంత్రం శివాలయంలో లేదా నవగ్రహాల వద్ద శనిదేవుడికి నల్ల నువ్వులను నూనెతో దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. దీని వలన మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరియు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన శరీర ప్రభావం, మానసిక బలం పెరుగుతుంది. అలాగే ఎవరైనా సరే పెద్దవారికి లేదా శారీరక వికలాంగులకు అన్నదానం చేయడం లేదా నల్లటి వస్త్రాలను, చెప్పులు దానం చేయడం వలన శనిదేవుడు శాంతించి మీకు అఖండ విజయాన్ని ఇస్తాడు. అప్పుడు ఇలాంటి నెగిటివ్ వ్యక్తుల ప్రభావం మీ మీద ఏ మాత్రం కూడా పనిచేయదు. మీ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అందులోనే ప్రశాంతత ఉండాలి అంటే నిత్యం దీపారాధన చేయండి, దైవ ప్రార్థన చేయండి. ఇంట్లో
సాంబ్రాణి ధూపం వేయడం వలన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మానసిక ఒత్తిడిని జయించడానికి కాసేపు ధ్యానం చేయండి. యోగా లేదా ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. మంచి పుస్తకాలు చదవండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి. ఈ మనసుకు ప్రశాంతంగా ఉంటే మీ ఆలోచన స్పష్టంగా ఉంటాయి. అప్పుడు ఏ కష్టాన్నైనా సరే మీరు సునాయాసంగా దాటగలరు. మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించండి. మానసిక క్షోభ వలన ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ రాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. మీకు ఒకసారి నిలబడితే మిమ్మల్ని పడగొట్టేవారు ఎవరూ లేరు. కానీ మీరు మీ సొంత వాళ్ళే కాదని, మీ దగ్గర వాళ్ళే కదా అని చెప్పేసి ప్రేమతో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇంకా ఎవరికి ఇవ్వకండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ కుటుంబం కోసమే, మీ కన్న వాళ్ళ కోసమే ఖర్చు పెట్టండి. పనికి మాలిన వాళ్ళ కోసం, కృతజ్ఞత లేని వాళ్ళ కోసం మీ డబ్బుని, మీ సమయాన్ని వృధా చేయకండి. సమాజంలోనే ఎంతమంది స్వార్థపరులు ఉన్నారు. వాళ్ళ మధ్యలోనే బతకాలి అంటే ధైర్యంగా నిలబడి బతకాలి. అంతేకాని రాజీ పడుతూ కాదు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కోపం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఇద్దరి వ్యక్తులు మీ కోపాన్ని వాళ్ళు ఆయుధంగా వాడుకుంటారు. మీరు కోపంతో ఏదైనా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని వాళ్ళు ఊరంతా కూడా ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. మౌనం అనేది మీరు వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద శిక్ష. మీ మౌనం చూసి వాళ్ళే భయపడాలి. రాబోయే రోజుల్లో మీకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఈ రోజు తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కెరియర్లోనే మీరు ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళిపోతారు. నిరుద్యోగులకు నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు విశేషంగా పెరుగుతాయి. ఎంతకాలంగా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు. ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నారో వారే మీకు అద్భుతమైన ఎదుగుదల చూసి తనదించుకుంటారు. మీరు వాళ్ళకి చెప్పిన సమాధానం మీ మాటల్లో కాదు, మీ చేతల్లో ఉండాలి. మీరు సాధించే విజయాల్లో ఉండాలి. మీరు ఎంతగానో ఎదుగుతారంటే వారు మీ దరిదాపుల్లో కూడి రావడానికి కూడా భయపడే స్థాయికి మీరు వెళ్తారు. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అసలైన రిటర్న్ గిఫ్ట్. దేవుడు ఎప్పుడు ధర్మాన్ని నమ్మిన వాళ్ళ వైపు ఉంటాడు. మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులుగా కష్టాలు పడిన నిలబడగలిగారు. ఇకపైన ఆ దేవుడి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. మీ ఇంట్లో ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. జీవితంలోనే కష్టాలు రాదు, సహజమే. కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళే వాళ్ళే నిజమైనటువంటి విజేత. ఈ రాశివారు ఎప్పుడు కూడా విజేతలై మీరు ఓడిపోవడం అనేది ఉండదు. మీరు కేవలం నేర్చుకుంటారు. ఎన్నాళ్ళుగా ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల మీరు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. మనుషుల్ని ఎలా గుర్తుపట్టాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇక ముందు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మరు. మీ ఆస్తిపాస్తుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవరి దగ్గర కూడా గొప్పలు చెప్పుకోకండి. మీరు ఎంత సైలెంట్గా మీ పనులు చేసుకుంటూ పోతే మీకు అంత మంచి జరుగుతుంది. మీ శత్రువులకు మీ గురించి ఏమి తెలియకూడదు. అదే మీ సక్సెస్కి అత్యంత ముఖ్యమైన సీక్రెట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరెవరికో భయపడి మీ జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైతే ఉండాగా బతుకుతారో అలాగే బతకండి. కానీ కాస్త అప్రమత్తంగా బతకండి. మీ చుట్టూ ఒక అదృష్టమైన గీతను గీసుకొని ఆ గీత దాటి ఎవరిని మీ వ్యక్తిగత జీవితంలోనికి రానివ్వకండి. ఈ విషయాలను మీ మనసుకు అతుకున్నాయని, ఒక స్పష్టమైన సరే దారి చూపించాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరియు ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన మాట. ఈ వీడియో చూస్తున్న తర్వాత మీ జీవితంలోనే ఆ ఇద్దరి వ్యక్తుల్లో ఒకరి గురించి మీకు స్పష్టమైన అనుమానం వచ్చినట్లయితే, లేదా ఈ అక్షరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు మీకు తట్టినట్లయితే కామెంట్ సెక్షన్లో అవును మాకు తెలిసింది అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు
మీ కష్టాలన్నిటికీ కూడా భగవంతుడే తొలగిస్తాడు. మీకు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరియు ఈ రాశివారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలి అంటే దైవారాధన ఎప్పుడు చేస్తూనే ఉండండి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే 6వ ఇంద్రియం మేలుకొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. మీకు ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తులు మీరు నమ్ముతారు. ప్రతిరోజు కూడా దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ శక్తులు ఈ రోజే కాదండి, అన్ని రోజులు కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకోండి. మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, మీ శత్రువులలో తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక మూడవది, మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోని భయం తొలగిపోయి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాఖీ పాత్రతోని సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మట్టి ప్రమిదలోనే ఆవ నూనె దీపం వెలిగించి అందులోనే 2 లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః అని చెప్పి 21 సార్లు నిత్యం స్మరించండి. దిష్టి దోషాలని నివారణకు ఇంటికి 20+ స్వస్తి గుర్తు ఉంచండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.